జగన్ ఇటీవల ఆవిష్కరించిన డిజిటల్ బుక్ లో సొంత పార్టీ నేతపైనే ఫిర్యాదు నమోదైంది. మాజీ మంత్రి విడుదల రజనీపై నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ఫిర్యాదు చేశారు. 2022లో నవతరం పార్టీ కార్యాలయంతో పాటు తన ఇల్లు, కారుపై అప్పటి మంత్రిగా ఉన్న విడుదల రజనీ దాడి చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమెపై తగిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని డిజిటల్ బుక్ ద్వారా జగన్ను కోరారు. తనకు న్యాయం జరిగితే జగన్ చెప్పినట్లుగా వైసీపీ కార్యకర్తలకు కూడా న్యాయం జరుగుతుందనే నమ్మకం కలుగుతుందని అన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సంశీరావు అందిస్తారు. సంశీరావు, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవల ప్రారంభించిన డిజిటల్ బుక్ లో తమ సొంత పార్టీ నేతపైనే ఇప్పుడు చెకులూరుపేటకు చెందిన ఒక వ్యక్తి ఫిర్యాదు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. పల్నాడు జిల్లా చెకులూరుపేటకు చెందిన నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం స్థానికంగా ఉన్న వైసీపీ ఇన్ఛార్జి మాజీ మంత్రి విడుదల రజనీపై కూడా డిజిటల్ బుక్ యాప్ లో కూడా ఫిర్యాదు చేసినట్టు కూడా ఆయన మీడియాకి సమాచారం ఇవ్వడం జరిగింది. 2002 సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు మంత్రిగా ఉన్న అప్పుడు మంత్రి విడుదల రజనీ తన వాహనం పైన, తన ఇంటి పైన, తన కార్యాలయం పైన దాడి చేయించింది. ఆ దాడి చేయించినప్పుడు ఫిర్యాదు చేసి కేసు కూడా నమోదైంది. కానీ ఇప్పటి కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తనకి సమాధానం చెప్పి న్యాయం చేసిస్తేనే మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలకు మీరు న్యాయం చేయగలరు, కార్యకర్తలు మిమ్మల్ని నమ్ముతారు, ఈ యాప్ ఉపయోగం ఉంటుందంటూ కూడా నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అయితే డిజిటల్ వైసీపీ విడుదల చేసిన డిజిటల్ యాప్ లో అయితే తాను ఫిర్యాదు చేసినట్లు మీడియాకు విడుదల చేశారు. మరి దీనిపై వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయం కానీ వైసీపీ నేతలు కానీ ఎలా స్పందిస్తారని కూడా అందరూ వేచి చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. థాంక్యూ సంశీరావు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఓపెన్ చేసినటువంటి డిజిటల్ బుక్లో ఫిర్యాదు చేయడం జరిగింది. డిజిటల్ బుక్ వాళ్ళు ఓపెన్ చేసిన తర్వాత ఆ డిజిటల్ బుక్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి నోటీస్కి ఈ విషయాన్ని తీసుకెళ్ళడం కోసం నవతరం పార్టీ నుంచి ఫిర్యాదు చేశాం. నవతరం పార్టీ కార్యాలయం మీద దాడి చేయటం, నా కారు పగలగొట్టడం, మా ఇంటి దగ్గర మొత్తం విధ్వంసం సృష్టించింది విడుదల రజనీ, ఆమె మరిది గోపి వాళ్ళు. ఏదైతే ఈ దారుణం చేశారో, రౌడీజం చేశారో, గోండాయిజం చేశారో, ఈ విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో బిజీగా ఉన్నారు. తర్వాత ఆయన ఇప్పుడు డిజిటల్ బుక్ తెరిచి సమస్యలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏదైతే వైఎస్ఆర్సీపీ టైంలో మాకు జరిగినటువంటి అన్యాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం కోసం అందులో ఒక ఫిర్యాదు చేశాను. అది వాళ్ళు వచ్చేసి 10వ నెల 3వ తారీఖు 2025 టైంకి గడువు ఇచ్చారు. ఆ టైంకి రిసాల్వ్ చేస్తామని చెప్పి మరి చూడాలి. మాకు జరిగినటువంటి అన్యాయం మీద జగన్మోహన్ రెడ్డి గారు కనుక న్యాయం చేసి విడుదల రజనీ మీద చర్యలు తీసుకుంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ కూడా ఆయన న్యాయం చేస్తాడనేటువంటి ఒక నమ్మకం వస్తుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి రౌడీజం, గూండాయిజం మీద కూడా అందరూ ఈ డిజిటల్ బుక్లో ఫిర్యాదు చేయాలని చెప్పి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తలకి, ప్రతి ఒక్క నాయకులకి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.